So today's experiment is measurement of direct axis and quadrature axis reactances of alternator. So alternators రోటార్స్ కనుక మనం తీసుకున్నట్లయితే రెండు రకాలు ఉంటాయి. ఒకటి సిలిండ్రికల్ టైపు, రెండవది ప్రొజెక్టెడ్ పోల్ టైప్ ఆర్ సేలియంట్ పోల్ టైప్. సిలిండ్రికల్ పోల్ టైప్ దానిలో ఎయిర్ గ్యాప్ అనేది రోటార్కి స్టేటార్కి మధ్య ఉన్నటువంటి ఎయిర్ గ్యాప్ యూనిఫామ్గా ఉంటుంది, సేమ్గా ఉంటుంది. కాబట్టి రియాక్టెన్స్ కూడా సేమ్ ఉంటుంది. కానీ ప్రొజెక్టెడ్ పోల్స్ వచ్చేటప్పటికి ఎయిర్ గ్యాప్లో ఒక చోట పోల్ ప్రొజెక్ట్ అయి ఉంటుంది, ఒక చోట ప్రొజెక్ట్ అవ్వకుండా ఉంటుంది. దీని మూలంగా ఎయిర్ గ్యాప్ అనేది మారిపోతూ ఉంటుంది. ఒక చోట తక్కువ ఉంటుంది, ఒక చోట ఎక్కువ ఉంటుంది. సో అందుచేత ఏమవుతుందంటే రియాక్టెన్స్ అనేది మారిపోతుంది. సో అది డైరెక్ట్ యాక్సిస్ దృష్ట్యా XD ఉంటుంది, మరి క్వాడ్రేచర్ యాక్సిస్ దృష్ట్యా XQ ఉంటుంది. సో డైరెక్ట్ యాక్సిస్ క్వాడ్రేచర్ యాక్సిస్ అసలు అంటే ఏంటి అనేది మీరు ఆల్రెడీ థియరీ క్లాసెస్లో చూసే ఉండాలి. సో ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఆ డైరెక్ట్ యాక్సిస్లో యొక్క రియాక్టెన్సు, క్వాడ్రేచర్ యాక్సిస్ యొక్క రియాక్టెన్సు XD XQలు మనం కనుక్కోవాలి. దీనికోసం సెటప్ ఏం చేస్తామంటే ముందు ఆల్టర్నేటరు మరి వర్క్ చేయించాలిగా, దానికోసం మోటార్ సహాయంతో మరి ఆల్టర్నేటర్ ఫీల్డ్ ఓపెన్లో పెట్టి రన్ చేస్తాం. అంటే ఫీల్డ్కి ఎక్సైటేషన్ ఏమీ ఇవ్వకుండా రన్ చేస్తాం. సో ఇది మోటార్ సర్క్యూటు, ఇదేమో ఆల్టర్నేటర్ యొక్క రోటార్ తిప్పుతోంది, ఓపెన్లో ఉన్నటువంటి రోటార్ని తిప్పుతూ ఉంది. ఇది స్టేటార్కి మనం ఎక్స్టర్నల్ సప్లై ఇస్తున్నాం, 3 ఫేజ్ ఎక్స్టర్నల్ సప్లై ఇస్తున్నాం. ఇక్కడ జరిగే స్టోరీ ఏంటి అంటే ఇదిగోండి, మోటార్ వచ్చేసరికి మరి ఆల్టర్నేటర్ రోటార్ని తిప్పుతూ ఉంది. మరి కనెక్షన్స్ చూసినట్లయితే ఇదేమో మోటార్ DC మోటార్ కాబట్టి DC సప్లై ఇవ్వాలి. సో ఇది స్విచ్, ఇది ఫ్యూజు, ఇది స్టార్టరు, 4 పాయింట్ స్టార్టర్ పెట్టారు మా వాళ్ళు. సో ప్లస్ నుంచి Lకి ఇవ్వాలి, ఈ 4th పాయింట్ T నుంచి నెగిటివ్ ఇవ్వాలి, F నుంచి ఫీల్డ్ రియోస్టాట్ 350 Ω మినిమం ఇవ్వాలి, దాని నుంచి మోటార్ ఫీల్డ్ F ఇవ్వాలి, FF నుంచి నెగిటివ్ ఇవ్వాలి, A నుంచి ఆర్మేచర్ రియోస్టాట్ 50 Ωకి ఇవ్వాలి, మ్యాక్సిమం నుంచి Aకి ఇవ్వాలి, A నుంచి నెగిటివ్ ఇవ్వాలి. సో మోటార్ యొక్క ఎలాగూ ఫీల్డ్కి కపుల్ చేసి ఉంటుంది, ఫీల్డ్లో కూడా కరెంట్ ఏమి పంపటం లేదు, ఇది ఓపెన్, అంటే కనెక్షన్ ఏమీ లేదు. తర్వాత ఆల్టర్నేటర్ వైపుకి వచ్చేసరికి ఆల్టర్నేటర్ జనరల్గా స్టార్ కనెక్టెడ్ ఉంటుంది. సో ఈ 3 టెర్మినల్స్ బయట వదిలేస్తాడు, RYB అనో ABC అనో వదిలేస్తాడు. మనం ఏం చేయాలి అంటే ఒక వేరియాక్ 3 ఫేజ్ ఆటో ట్రాన్స్ఫార్మర్ లేదా వేరియాక్ తీసుకొని, సో 3 ఫేజ్ సప్లై నుంచి ఈ వేరియాక్ ఇన్పుట్కి ఇచ్చి, ఈ వేరియాక్ యొక్క అవుట్పుట్ ఇదిగో మన ఆల్టర్నేటర్ స్టేటార్కి ఇవ్వాలి. అది ఎలా, సప్లై ఉంది కదా R నుంచి ఇదిగో ఈ వేరియాక్ యొక్క ఇన్పుట్కి ఇచ్చేయండి, Y నుంచి మధ్యలో దానికి, B నుంచి దీని దానికి, న్యూట్రల్ నుంచి న్యూట్రల్. మరి ఈ వేరియాక్ యొక్క అవుట్పుట్ ఉంటుంది కదా, సో అవుట్పుట్ని ఏదో సమ్ ABC అనుకోండి, Aకి Bకి మధ్యలో వోల్ట్ మీటర్ పెట్టేయండి, A నుంచి యామ్మీటర్కి వెళ్ళండి, యామ్మీటర్ నుంచి ఆల్టర్నేటర్ Rకి ఇవ్వండి, Y నుంచి Bకి ఇవ్వండి, ఈ 3 టెర్మినల్స్ B నుంచి ఇదిగో అవుట్పుట్ ఆఫ్ ఆటో ట్రాన్స్ఫార్మర్. ఇది ఇంటర్నల్గా స్టార్ కనెక్టెడ్, ఇదంతా కూడా మెషిన్ లోపలే స్టార్ కనెక్టెడ్ అయ్యే వస్తుంది మనకి మెషిన్ జనరల్గా. ఇప్పుడు ఇవి కనెక్షన్స్. సో మనం చేయాల్సింది ఏంటి, మరి XDని కనుక్కోవాలి, XQని కనుక్కోవాలి. సో కనెక్షన్స్ ఇచ్చిన తర్వాత మనం ఇక్కడ DC సప్లై తీసుకోవాలి, ఇక్కడ AC సప్లై తీసుకోవాలి. సో DC సప్లై తీసుకొని మరి ఫస్ట్ స్విచ్ క్లోజ్ చేయాలి, స్టార్టర్ నెమ్మదిగా వేయాలి, వేసి ఇదిగో
ఫస్ట్ ఆర్మేచర్ రియోస్టాట్ని, తర్వాత ఫీల్డ్ రియోస్టాట్ని నెమ్మదిగా వేరీ చేస్తూ ఈ మోటార్ యొక్క స్పీడ్ ఉంది చూసారా, దీన్ని దగ్గరగా 1470 ఆర్ 1480 వరకు తీసుకురావాలి, ఆర్పిఎం వరకు తీసుకురావాలి. నాట్ 1500, 1470 అరౌండ్ తీసుకురావాలి. తర్వాత ఇటువైపు ఉంది కదా ఈ 3 ఫేజ్ సప్లై, స్విచ్ క్లోజ్ చేసి, మా వాళ్ళు పెట్టలేదు, స్విచ్ క్లోజ్ చేసి ఈ ఆటో ట్రాన్స్ఫార్మర్ని నెమ్మదిగా వేరీ చేయాలి. వేరీ చేసి దీనిలో ఒక 20 వోల్ట్స్ అప్లై చేయాలి. ఎప్పుడైతే 3 ఫేజ్ వోల్టేజ్ ఇదిగో ఇలాంటి స్టేటార్ వైండింగ్కి అప్లై చేసామో రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది 1500 ఆర్పిఎంతో తిరుగుతుంది. 1500 ఆర్పిఎంతో తిరుగుతుంది. సో ఈ రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే మ్యాగ్నెటిక్ పోల్స్ అనే కదా, ఇదేమో 1500తో రొటేట్ అవుతూ ఉంది. ఇక్కడ ఈ ఫీల్డ్ ఏమో 1470, 1480 తోటి తిరుగుతూ ఉంది. ఒకటేమో 1470, ఒకటేమో 1500. కానీ దీనికి మ్యాగ్నెటిక్ పోల్స్ ప్రొజెక్ట్ అయ్యి ఉన్నాయి. సో ఒకానొక ఇన్స్టెంట్లో ప్రొజెక్ట్ అయ్యి ఉన్నదేమో ఇదిగో డైరెక్ట్ యాక్సిస్ అంటాం, దానికి 90 డిగ్రీస్ ఏవే ఉన్నదేమో క్వాడ్రేచర్ యాక్సిస్ అంటాం. ఒకానొక ఇన్స్టెంట్లో ఆ డైరెక్ట్ యాక్సిస్ ఏదైతే ఉందో అది ఈ రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తోటి అలైన్ అవుతుంది. అలైన్ అయినప్పుడు ఆ కరస్పాండింగ్ ఈ వోల్టేజ్ అనేది, ఈ కరెంట్ అనేది వేరియేషన్స్ వల్ల ఆసిలేషన్స్ వస్తాయి. సో ఒక ఇన్స్టెంట్లో వోల్టేజ్ మ్యాక్సిమం, మినిమం, అదేవిధంగా వోల్టేజ్ మ్యాక్సిమం అయినప్పుడు కరెంటు మినిమం, వోల్టేజ్ మినిమం అయినప్పుడు కరెంటు మ్యాక్సిమం. ఇది ఎందుకు జరుగుతుంది? ఇదేమో 1470తో తిరుగుతోంది, అదేమో 1500తో తిరుగుతోంది. తిరగడం మూలంగా కొంత రిలేటివ్ స్పీడ్ డిఫరెన్స్ అనేది ఉంది. ఈ డిఫరెన్స్ మూలంగా ఒక సందర్భంలో దీని యొక్క డైరెక్ట్ యాక్సిస్ మరి ఈ రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యాక్సిస్ తోటి కోయిన్సైడ్ అవ్వడం, దీని క్వాడ్రేచర్ యాక్సిస్ ఒకసారి దాంతో కోయిన్సైడ్ అవ్వడం, ఆ రెండు పరిస్థితుల్లో మారిపోతూ ఉంటుంది కదా, ఎయిర్ గ్యాప్ మారిపోతూ ఉంటుంది. మ్యాక్సిమం టు మినిమం, మ్యాక్సిమం టు మినిమం, మ్యాక్సిమం టు మినిమం. ఇందు మూలంగా మరి అది ఎక్స్పీరియన్స్ అయ్యేటువంటి రియాక్టెన్స్ మారిపోతుంది. కాబట్టి కరెంట్ మారిపోతుంది, వోల్టేజ్ మారిపోతుంది. అంటే ఆ మీటర్స్ ఇటు కొట్టుకుంటూ ఉంటాయి, డైరెక్ట్ యాక్సిస్, క్వాడ్రేచర్ యాక్సిస్. సో దాన్ని బట్టి ఇదిగో మినిమం వోల్టేజ్, మ్యాక్సిమం వోల్టేజ్, మినిమం కరెంటు, మ్యాక్సిమం కరెంటు వస్తాయి. సో మనం మరి డైరెక్ట్ యాక్సిస్ రియాక్టెన్స్ కట్టాలి అంటే ఇదిగో Vmax/I minimum. మరి రియాక్టెన్స్ ఆఫ్ క్వాడ్రేచర్ యాక్సిస్ కట్టాలంటే V_I maximum. మరి ఆటో ట్రాన్స్ఫార్మర్ చేతి ఇందాక 20 volts అప్లై చేసి ఒక రీడింగ్ తీయండి. 40, 60, 80, 100 అప్లై చేసి తీయండి, యావరేజ్ తీయండి, వస్తుంది. సో అబ్జర్వేషన్ ఏంటి అంటే డైరెక్ట్ యాక్సిస్ రియాక్టెన్స్ ఈజ్ మోర్ దెన్ ది క్వాడ్రేచర్ యాక్సిస్ ఇన్ జనరల్. దట్స్ ద అబ్జర్వేషన్ యూ హ్యావ్ టు మేక్.